కాకినాడలోని గంగరాజు నగర్ జనసేన పార్టీ కార్యాలయంలో కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు కరెట్ల గోవిందు ఆధ్వర్యంలో అతిథులుగా వచ్చిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా కాకినాడ జనసేన పార్టీ సమన్వయకర్తగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు నర్సరావుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ, అలానే కాకినాడ సమన్వయకర్త మరియు గాజువాక కార్పొరేటర్ గోవిందరెడ్డి పిఠాపురం జనసేన సభ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సయ్యద్ జిలానీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నాయకులు, సినిమాలో నటించిన నాయకులు ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులపై దుర్భాషలాడటం, వినలేని భాషలో విమర్శించడం మంచి సాంప్రదాయం కాదన్నారు. ఈ కార్యక్రమంలో సిరంగి శ్రీనివాస్, తాటికాయల వీరబాబు, మాధవరపు తాతాజీ, షేక్ అద్రుఫ్ మరియు జన సైనికులు, వీర మహిళలు మొదలగు వారు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ అంటే జనసేన పార్టీ అవకాశం ఇవ్వాలి. ఏం చేసినా కూడా కానీ అధికార పార్టీలో ఉన్నంతసేపు అవతల వాళ్ళు ఎరగబడిపోయారు. ఈరోజు అధికారం లేకుండా ఉంది. ఏ విధంగా బ్యాట్ చేయాలి, ఏ విధంగా అవమానపరచాలని చూస్తున్నారు, అదంతా కూడా మనకు ఉన్నటువంటి జన సైనికులు, నాయకులు. జై జనసేన, నాయకత్వం, 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 నానాజీ గారి నాయకత్వం, నానాజీ గారి నాయకత్వం, నానాజీ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. చేసే దిశగా మనందరినీ కూడా ముందుకు తీసుకురామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మేము ఏర్పాట్లు ఉంటాయి. రావాలంటే, వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ విషయం కావచ్చు, మరొక విషయం క్షేమంగా వెళ్ళి క్షేమంగా సభను అడ్డుకునే విధంగా పోలీసులు పెట్టి ఇబ్బంది పెట్టే విధంగా ఉండేది. కానీ ఈసారి మన ప్రత్యేకంగా ప్రతి గ్రామం నుంచి వేలాది మంది రావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో దగ్గరగా మన జనాన్ని సమీకరణ చేసి సభను విజయవంతం చేస్తామని కోరుతున్నాం. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతుంది. దానికి గాను కాకినాడ రూరల్ మండలంకి అబ్జర్వర్గా రావడం జరిగింది. మనం ఇక్కడ కూలంకషంగా స్థానిక నాయకులతో, కార్యకర్తలతో కూలంకషంగా చర్చించి ఏ విధంగా మనం సభకి ప్రజల్ని తరలించే ఎలా అనేది కూలంకషంగా చర్చించడం జరిగింది. వేలాదిగా కాకినాడ మండలం నుంచి లక్షలాదిగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. సుమారు 10 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. 10 లక్షల మందికి కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు పెద్దలు. కాబట్టి అద్భుతంగా కనివిని ఎరుగనేది అంతర్జాతీయంగా కూడా ఈ సభ చూడటానికి కుతూహలంగా ఉన్నారు జనం. కాబట్టి అద్భుతంగా జరుగుతుందని ఆశిస్తున్నాను. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మేరకు రేపు మార్చి 14వ తారీఖున, అలాగే మా కాకినాడ రూరల్ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారి పిలుపు మేరకు రేపు రాబోయేది 14వ తారీఖున పండగ వాతావరణం జరుగుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మా నియోజకవర్గం పక్క నియోజకవర్గం మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆ నియోజకవర్గంలో పెడుతున్నామని మరి ఇప్పుడు దాకా పెట్టింది లేరు. మరి ఇక్కడ ఈ మా సొంత జిల్లా అని పవన్ కళ్యాణ్ గారు